నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా చేసుకునే టేస్టీ సాంబార్ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. పప్పు ఉడికించే అవసరం లేకుండా ఈ సాంబార్ని చాలా త్వరగా చేసుకోవచ్చు. అన్నంలోకైనా లేదా ఇడ్లీలోకైనా ఈ సాంబార్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఇలా ఈజీ వేలో గుమగుమలాడే సాంబార్ని చేయాలంటే ఓసారి ఈ వీడియోని చూసేసి ఇంట్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్ టేస్ట్తో ఇంట్లో వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది. మరి ఈ సాంబార్ చేయడానికి ముందుగా చింతపండును తీసుకొని కడిగి నానబెట్టుకుందాం. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా ఇలా చింతపండును తీసుకొని కడిగి నీళ్ళను వేసి నానబెట్టండి. ఈ చింతపండు నానేలోగా కూరగాయ ముక్కల్ని కట్ చేసుకుందాం. ఇక్కడ నేను సాంబార్ చేయడానికి ఒక 2 మునక్కాడల్ని, 4 బెండకాయల్ని, ఒక చిన్న ముక్క గుమ్మడికాయ ముక్కను, ఒక క్యారెట్, అలాగే ఒక టమాటాను తీసుకుని ఇలా కట్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఒక మునక్కాడలతో అయినా లేదా బెండకాయలతో అయినా లేదా మీరు కూడా ఇలా ఇంట్లో ఉన్న కూరగాయల్ని అన్ని కొంచెం కొంచెం తీసుకొని చేయొచ్చు. సో ఇలా కట్ చేసిన ఈ కూరగాయ ముక్కలన్నిటిని ఉడికించడానికి గిన్నెలోకి తీసుకుందాం. కూరగాయ ముక్కల్ని ఉడికించడానికి నీళ్ళను తీసుకోండి. అలాగే ఇందులోనే ఓ 4 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని, రుచికి సరిపడా ఉప్పుని, పావు టీ స్పూన్ పసుపుని తీసుకొని మరొకసారి బాగా కలిపి చూడండి, నీళ్ళనేవి మనకు ఇలా కూరగాయ ముక్కలు మునిగేటంత వరకు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని స్టవ్ పైన పెట్టి ఒక సగం వరకు ఉడికించండి. ఒక పక్కన వీటిని ఉడికిస్తూనే ఈ సాంబార్లోకి మంచి టేస్టీగా మసాలా ముద్దను తయారు చేసుకుందాం. అందుకోసం మరో స్టవ్ పైన ఇలా ప్యాన్ తీసుకొని ఒక పావు టీ స్పూన్ మెంతులను తీసుకోండి. ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలను, 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును తీసుకొని దూరగా ఫ్రై చేయండి. మనకు శనగపప్పు అనేది ఇలా కొంచెం కలర్ మారేంత వరకు ఇలా ఫ్రై చేశాక ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర, 3 ఎండుమిరపకాయల్ని, అర టీ స్పూన్ మిరియాలను తీసుకొని మరి కాస్త ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని కొంచెం చల్లారేంత వరకు పక్కన ఉంచండి. కొంచెం చల్లారాక మెత్తని పొడిలా ఇలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలండి. ఇందులోనే ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. నా దగ్గర ఆల్రెడీ గ్రైండ్ చేసిన పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కాబట్టి ఇందులో వేసి గ్రైండ్ చేయట్లేదు. మీరు ముందుగా ఇలా మెత్తని పొడిలా గ్రైండ్ చేశాక పచ్చి కొబ్బరి ముక్కల్ని కూడా తీసుకొని మరొకసారి మెత్తగా రుబ్బి తీసుకోండి. అవసరమైతే కొంచెం నీళ్ళని వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. ఇప్పుడు మరో పక్కన మనం ఉడకబెట్టిన కూరగాయలు ఉడికాయలేదో ఒకసారి చూద్దాం. చూడండి, మనకు సగం వరకు ఈ కూరగాయ ముక్కలు అనేవి చక్కగా ఉడికాయి. ఇప్పుడు ఇందులోకి చింతపండు నుండి తీసిన చింతరసాన్ని తీసుకొని ఒకసారి బాగా కలిపి ఇందులోకి చిన్న బెల్లం ముక్కను తీసుకుంటున్నాను. అలాగే మనం గ్రైండ్ చేసిన పొడిని కూడా తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా ఒకసారి పొడిని తీసుకొని కలిపాక ఇప్పుడు ఇందులోకి నేను గ్రైండ్ చేసి పెట్టిన ఒక పావు కప్పు వరకు పచ్చి కొబ్బరి పేస్ట్ని తీసుకుంటున్నాను. ముందే చెప్పాను కదా, ఆల్రెడీ నేను గ్రైండ్ చేసింది ఉంది అని. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న స్పైసీ అనేది సరిపోదు కాబట్టి స్పైసీకి తగ్గట్టుగా అర టీ స్పూన్ కానీ లేదా 1 టీ స్పూన్ కానీ కారం తీసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగువను కూడా తీసుకొని బాగా కలిపి సాంబార్ చిక్కగా అనిపిస్తే కొంచెం నీళ్ళను వేసి కన్సిస్టెన్సీని సరి చేసుకోండి. మనకు సాంబార్ థిక్నెస్ ఇలా ఉందంటే ఇది ఉడికేసరికి కరెక్ట్గా వస్తుంది. మరి ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. ఒక 4-5 నిమిషాలు ఉడకబెడితే సరిపోతుంది. ఓ 4 నిమిషాల తర్వాత ఈ సాంబార్ గిన్నెను మరో స్టవ్ పైన ఉడకడానికి పెట్టి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. పోపు కోసం ఇలా గిన్నెను తీసుకొని 1-2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని అర టీ స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్రను తీసుకొని ఫ్రై చేయండి. ఇవి ఇలా కొంచెం ఫ్రై చేశాక ఇందులోనే దంచిన ఒక 6-7 వెల్లుల్లిపాయలని కూడా తీసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 ఎండుమిరపకాయల్ని, అలాగే కొంచెం కరివేపాకుని తీసుకొని పోపుని బాగా ఫ్రై చేసి పక్కన మరుగుతున్న సాంబార్లోకి తీసుకుందాం. ఇలా మనం పోపు పెట్టాక మళ్ళీ సాంబార్ని మరిగించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చివరిగా కొంచెం కొత్తిమీర ఆకును తీసుకొని కలపండి. అంతే, గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది. ఇలా మనం త్వరగా పప్పు ఉడకబెట్టకుండా చేసిన మంచి రుచిగా ఉంటుందండి. మీరు కూడా త్వరగా అప్పటికప్పుడు సాంబార్ చేయాలంటే ఓసారి ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా ఇష్టపడతారు. అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.